ఏప్రిల్ 10th ఫ్రైడే మధ్యాహ్నం వరల్డ్ వైడ్ ఆఫ్టర్ నమాజ్ ఇరాన్ అమెరికా మధ్య ఇస్లామాబాద్లో పీస్ టాక్స్. యుద్ధం క్లోజ్ చేయాలని ఆల్ వరల్డ్ బిగ్ బాస్లంతా టన్స్ ఆఫ్ క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు. బట్ శాంతి చర్చలు ఒక్క రోజులో అయ్యేలా లేవు. సో వాట్ నెక్స్ట్? 5 రోజులు పీస్ టాక్స్. ఫ్రైడే జస్ట్ షేక్ హ్యాండ్స్, టూ సైడ్స్ డిమాండ్స్ ఇచ్చిపుచ్చుకోవడమే. అయితే చర్చలు లేవు, గిర్చలు లేవు. లెబనాన్పై కాల్పులు ఆపితేనే పీస్ టాక్స్, లేదంటే ఓన్లీ వార్. వెల్కమ్ టు ఆర్టీవీ స్పెషల్ ఫోకస్ విత్ నందు. అమెరికా ఇరాన్ మధ్య సీజ్ ఫైర్ అండ్ పీస్ టాక్స్ పై ఇజ్రాయెల్ నాట్ ఇంట్రెస్టెడ్. బట్ వై? ఇరాన్, పాకిస్తాన్ రెండు ముస్లిం దేశాలు. సో పాక్ మధ్యవర్తిత్వంపై నమ్మకం లేదంటూ ఇజ్రాయెల్ చెప్తోంది. ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ పాకిస్తాన్ను తాము ఎప్పటికీ నమ్మే ప్రసక్తే లేదని, అమెరికాతో డీల్ తమకు ఇంపార్టెంట్ అంటున్నారు. ఇరాన్లో తమ టార్గెట్స్ కంప్లీట్ చేయడమే తమ గోల్. ఇరాన్పై జరిపిన ఆపరేషన్కు లెబనాన్కు ఎలాంటి సంబంధం లేదు. సౌత్ లెబనాన్ నుంచి హెజ్బొల్లాను పూర్తిగా నిర్మూలించడమే ఇజ్రాయెల్ టార్గెట్. ఇలాంటి సిచ్యువేషన్లో ఇరాన్కు పాక్ సపోర్ట్ చేస్తుంది, కానీ ఇజ్రాయెల్ టార్గెట్స్ను ఎలా ఒప్పుకుంటుంది అనేదే రూవెన్ క్వశ్చన్. ఇంతకీ పాకిస్తాన్పై ఇజ్రాయెల్కు ఎందుకు నమ్మకం లేదు? ఇజ్రాయెల్తో పాకిస్తాన్కు డిప్లొమాటిక్ రిలేషన్ లేదు. కొన్ని ఇస్లామిక్ బ్లాక్ పాలిటిక్స్తో రిలేషన్ మెయింటైన్ చేస్తోంది పాకిస్తాన్. పాక్ను న్యూట్రల్ మీడియేటర్గా చూడలేమంటుంది ఇజ్రాయెల్. ఇరాన్, పాకిస్తాన్ రెండు ముస్లిం కంట్రీస్. ఇరాన్తో పాకిస్తాన్ డేంజరస్ ఇంటర్నల్ రిలేషన్స్ని కూడా కలిగి ఉంది. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ లీక్ అయ్యే ఫియర్ కూడా కొంత కనిపిస్తోంది. పీస్ టాక్స్ టైంలో సెక్యూరిటీ రిస్క్ చాలా ఎక్కువగా ఉంది. టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉండే ఏరియాలో శాంతి చర్చలు అంటే నమ్మలేమంటుంది ఇజ్రాయెల్. అందుకే ఇజ్రాయెల్ పాకిస్తాన్ను ఏ యాంగిల్లో కూడా ట్రస్ట్ చేయడం లేదు. శాంతి చర్చలు ఫెయిల్ అయితే ఇజ్రాయెల్ది సింగిల్ ఎజెండా, వార్ స్ట్రాటజీలో అగ్రెసివ్గా ఉండడం, ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్పై ప్రిసైజ్ స్ట్రైక్స్ చేయడం, సైబర్ వార్, కోవర్ట్ ఆపరేషన్స్ చాలా పెద్ద ఎత్తున పెరుగుతాయి. ఇరాన్పై స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోమని యుఎస్పై కూడా ఒత్తిడి పెంచడం ఒక లక్ష్యం. హిజ్బుల్లా, హమాస్ వంటి గ్రూప్స్తో టెన్షన్ ఇంకా పెరుగుతుంది. మిడిల్ ఈస్ట్ మొత్తం అన్స్టేబుల్ అయిపోతుంది. ఒకవేళ 5 రోజుల తర్వాత చర్చలు సక్సెస్ అయితే ఇజ్రాయెల్ సిచ్యువేషన్ ఏంటి? బయట పీస్ వెల్కమ్ అంటుంది, కానీ డీల్ డీటెయిల్స్ను గట్టిగా స్క్రూటినైజ్ చేస్తుంది. స్ట్రిక్ట్ మానిటరింగ్ డిమాండ్ చేస్తుంది. ఇరాన్ న్యూక్లియర్ యాక్టివిటీపై కంటిన్యూస్ సర్వేలెన్స్ వెరిఫికేషన్ లేకపోతే డీల్ అపోజ్ చేస్తుంది. సెల్ఫ్ డిఫెన్స్ రైట్ రీటైన్, థ్రెట్ ఉంటే యూనిలేటరల్ యాక్షన్ తీసుకుంటాం అని చాలా క్లియర్ మెసేజ్ ఇస్తుంది. అంటే డీల్ ఉన్నప్పటికీ స్ట్రైక్ ఆప్షన్ ఓపెన్లో ఉంచడం. చర్చలు సఫలమైన ఇజ్రాయెల్ కంప్లీట్ రిలాక్స్ అవ్వదు. ఎందుకంటే ఇజ్రాయెల్కు బిగ్గెస్ట్ ఫియర్ ఇరాన్ న్యూక్లియర్ వెపన్ కేపబిలిటీ. పీస్ టాక్స్ పవర్ బ్యాలెన్స్ గేమ్లా ఉండాలన్నది ట్రంప్ ప్లాన్. ఇన్సైడ్ నెతన్యాహు స్కెచ్ కూడా అదే. అయితే పాకిస్తాన్, ఇరాన్ రెండు ముస్లిం దేశాలు. అది సర్ఫేస్ రీజన్ మాత్రమే. సౌదీ, యుఏఈ కూడా ముస్లిం దేశాలే, బట్ ఇజ్రాయెల్ యాక్సెప్టెడ్. ఈ రెండిటికి ఇజ్రాయెల్కి రిలేషన్షిప్స్ నార్మల్గానే ఉన్నాయి. పాకిస్తాన్ ఐడియాలజీని ఎప్పటికీ యాక్సెప్ట్ చేయని ఇజ్రాయెల్ ఒకవైపు. మరోవైపు పాకిస్తాన్తో ఇరాన్కు ఇండైరెక్ట్ రిలేషన్ అనేదే రూవెన్ ప్రధాన ఆరోపణ. మతంతో సంబంధం లేదు, కానీ మతం ఆధారంగా ఏర్పడిన పొలిటికల్ స్ట్రాటజీపై నమ్మకం లేదని ఇజ్రాయెల్ వాదన. సో ఎలా ఉన్నా నా మతం నాదే అంటోంది ఇజ్రాయెల్. సౌత్ లెబనాన్ను స్వాధీనం చేసుకునేదాకా యుద్ధం ఆగదని క్రిస్టల్ క్లియర్గా చర్చల తర్వాత ట్రంప్ రియాక్షన్ బట్టి తన యాక్షన్ ఉంటుందంటూ నెతన్యాహు చెప్తున్నారు. ముస్తఫా ఖమేనీ మాత్రం లెబనాన్పై దాడులు జరిపి చర్చలేంటంటూ సీరియస్ అవుతున్నారు. లెబనాన్పై అటాక్స్ ఆపకపోతే పీస్ టాక్స్ వార్ టాక్స్ అవుతాయంటూ వార్నింగ్ ఇస్తున్నారు. జస్ట్ ఇస్లామాబాద్లో పీస్ టాక్స్ స్టార్ట్ అయ్యాయి. మరి ఏం జరగబోతుంది? లెట్స్ వెయిట్ అండ్ సీ.